కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇందిరా చౌక్ వద్ద భారీ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు ఈ దేశంలో పారదర్శక పాలన జరగాలని, దేశంలో జరుగుతున్న ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అంశం పారదర్శకంగా ఉండాలి, ప్రజల ముందు ఉండాలని చెప్పి ఆనాడు సమాచార హక్కు చట్టం తీసుకొచ్చి ఎంతో పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టిన సోనియా గాంధీ గారు. అదేవిధంగా దేశంలో ఆకలి చావులుండొద్దని ఆహార భద్రత చట్టం, ప్రతి పేదవాడు ఉన్నత చదువులు చదువుకోవాలని విద్యా హక్కు చట్టం, ఇలా ఎన్నో అనేక కార్యక్రమాలు, అనేక చట్టాలు. అదేవిధంగా ప్రతి పేదోడికి కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పి ఉపాధి హామీ పథకం దేశంలో కదా ప్రపంచంలోనే ఒక గొప్ప విప్లవాత్మక వేసుకొచ్చి, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష, 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇదే కరీంనగర్ గడ్డ మీద 2004 ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలుసు. సోనియా గాంధీ గారి జన్మదినాన్ని ఈరోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చౌక్ లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. సోనియా గాంధీ గారు 2004 నుంచి 14 వరకు యూపీఏ చైర్పర్సన్ గా ఉండి ఆనాడు ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన కార్యక్రమాలు, విప్లవాత్మకమైన చట్టాలు తీసుకొచ్చి ఈ దేశ అభ్యున్నతికి ఎంతగానో పాటుపడ్డారు శ్రీమతి సోనియా గాంధీ గారు. ముఖ్యంగా సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, విద్యా హక్కు చట్టం, ఇలా పేదోడి కడుపు నింపే ఉపాధి హామీ పథకాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు యూపీఏ చైర్పర్సన్ గా ఉండి ఈ దేశ ప్రజలకు ఎంతగానో సేవ చేసిండ్రు. ఆనాడు ప్రధానమంత్రి పదవి తృణప్రాయంగా వదిలి అన్ని పార్టీలు అందరూ దేశమంతా కూడా సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రి పదవి చేపట్టాలని చెప్పి కోరితే, ప్రధానమంత్రి పదవి కంటే ఈ దేశ ప్రయోజనాలు ముఖ్యం, దేశ ప్రజలకు నేను సేవ చేస్తా అని చెప్పి తృణప్రాయంగా వదిలి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం 60 సంవత్సరాల ఆకాంక్ష ఆనాడు కరీంనగర్ వేదికగా ఒక మాట ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి, అధికారం శాశ్వతం కాదు, ప్రజల ఆకాంక్షలు శాశ్వతం అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు సీమాంధ్ర పెట్టుబడిదారులు, దేశంలో అనేక మంది పార్టీలు పెట్టుబడిదారులు వ్యతిరేకించినా కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు మనకు మిగులు బడ్జెట్తో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చారు. సోనియా గాంధీ గారి ఆశీస్సులతోటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నాయి. ముఖ్యంగా మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కానీ, 200లకు కరెంటు కానీ, రుణమాఫీ కానీ, రైతు బీమా కానీ, అన్ని కూడా అనేక సంక్షేమ పథకాలు సోనియా గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి స్ఫూర్తితోటి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. వారి నాయకత్వంలో 2029లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుంది. థ్యాంక్ యూ. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ సత్యవన్న గారు, అలాగే కవ్వంపల్లి సత్యవన్న గారు, అలాగే అంజన్ కుమార్ అన్న గారు, వివిధ పార్టీ శ్రేణులందరి సమక్షంలో ఇక్కడ బర్త్డే కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశాము మా ఆధ్వర్యంలో. ఇక్కడ యువకులందరూ కూడా ఆ సోనియమ్మ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదానం ఇస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిజానికి చాలా అభినందనీయం. ముఖ్యంగా సోనియమ్మ గురించి చెప్పాలంటే అసలు ప్రధానమంత్రిని కూడా లెక్క చేయకుండా దేశానికి త్యాగం చేసిన ఒక మాతృమూర్తి. అట్లాగే ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ దూరం అవుతుందని తెలిసినా కూడా ఇవాళ తెలంగాణను ఇచ్చేసి మనం అందరం కూడా ఇవాళ హ్యాపీగా ఉండేలాగా చేస్తుంది. ఆమె దిశానిర్దేశంలో రేవంత్ అన్న గారి ముఖ్యమంత్రిగా అద్భుతంగా ఇవాళ ఇందిరమ్మ పాలన సాగుతున్నది. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే అద్భుతంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ముఖ్యంగా సోనియా గాంధీ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొంటున్న కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.